చాలామందికి పండ్లంటే ఎంతో ఇష్టంగా ఉంటుంది. కానీ పండ్ల విషయంలో ఏది ఇష్టం అంటే టక్కున చాలామంది అరటిపళ్ళని చెప్తుంటారు. అయితే 365 రోజులు దొరికే అరటిపండుని ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు చెప్పండి. తొక్క తీసుకుని చాలా తేలిగ్గా తీసుకునే ఈ అరటిపండు తీయగా ఎంతో రుచిని ఇస్తుంది. కేవలం రుచిని మాత్రమే కాదు, కొండంత ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది అరటిపండు. నిజానికి పాత రోజుల్లో ఒక యాపిల్ తీసుకోండి, డాక్టర్కి దూరంగా ఉండండి అనేవాళ్ళు. కానీ ఇప్పుడు ఒక అరటిపండు తినండి, డాక్టర్కి గుడ్ బై చెప్పండి అంటున్నారు నేటి తరం డాక్టర్లు. అయితే నిజానికి అరటిపండు తినడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో తెలిస్తే రోజుకి కనీసం ఒక్కటైనా తింటారు. కానీ నిజానికి రోజుకి ఒక్కటైనా సరే ఒక అరటిపండు తినాలని చెప్తున్నారు కొంతమంది డాక్టర్లు. అయితే మాకు షుగర్ ఉందండి, మాకు బీపీ ఉందండి, మేము లావ్ అవుతామండి అనుకునే వాళ్ళు కూడా రోజుకు ఒక అరటిపండు చిన్న సైజు తినాలట. అది కూడా ఉదయం పూట తినడం వల్ల చాలా మంచిది జరుగుతుందట. ఆ రోజంతా సరిపడా పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం అలాగే కార్బోహైడ్రేట్లు కూడా చక్కగా పుష్కలంగా అందడంతో పాటు ముఖంలో కూడా మంచి గ్లో వస్తుందని చెప్తున్నారు డాక్టర్లు. అయితే నిజానికి అరటిపండు వల్ల లాభాలు కనుక తెలిస్తే మతిపోవాల్సిందే. మొదటిగా అరటిపండ్లు చిన్నపిల్లలు తినడం వల్ల వాళ్ళకి మేధాశక్తి పెరుగుతుంది. అంతేకాకుండా 40 ఏళ్ళు పైబడిన వాళ్ళు కూడా ఒక అరటిపండు తీసుకోవడం వల్ల వాళ్ళకి జ్ఞాపక శక్తి లోపించడం లాంటి సమస్యలు పూర్తిగా దూరం అవుతాయి. అయితే ఆడవాళ్ళకి ఎప్పుడైనా సరే బాయిష్ట సమయంలో అంటే నెలసరి సమయంలో వాళ్ళకి రకరకాల నొప్పులు, లేకపోతే మజిల్స్ పట్టేయడం, కండరాల్లో విముక్తి లేకపోవడం లాంటివి ఎన్నో సమస్యలు ఉంటాయి. అందుకనే రోజుకి ఒక అరటిపండు తీసుకోవడం వల్ల వాళ్ళకి అలాంటివన్నీ దూరంగా అయిపోతాయి. అంతేకాకుండా చాలామందికి రక్తహీనత సమస్య ఉంటుంది. ఎన్ని మందులు వాడినా ఎంత తిన్నప్పటికీ కూడా రక్తహీనత సమస్య తొందరగా పోదు. అలాంటి వాళ్ళు ఒక అరటిపండుని లేదా 2 అరటిపండ్లు కనుక తీసుకుంటే ఆ సమస్య ఇట్టే దూరం అయిపోతుంది. అయితే అరటిపండు తినడం వల్ల కాల్షియం బాగా వృద్ధి అవుతుందని చెప్తున్నారు. ఇక అంతేకాకుండా కొంతమందికి కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది. మలబద్ధకం లాంటి సమస్యలు పట్టిపీడి చేస్తుంటాయి. అలాంటి వాళ్ళు ఏం చేయాలి అంటే ఉదయం పూట కానీ లేదా సాయంత్రం 6 గంటల ఆ ప్రాంతాల్లో కానీ అరటిపండుని కొద్దిగా మగ్గిన దాన్ని గనక రోజు తీసుకోవడం అలవాటుగా చేసుకుంటే మలబద్ధకం అనే సమస్య నుంచి పూర్తిగా విముక్తులు అవ్వచ్చు. ఇక అంతేకాకుండా చాలామంది కడుపు నొప్పితో అంటే గ్యాస్ ట్రబుల్స్తో బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి కూడా అరటిపండు మంచి చక్కటి సొల్యూషన్ అని చెప్పుకోవచ్చు. ఇక అరటిపండు తినడం వల్ల లేని లాభాలు ఏంటి అనేవి మనం తెలుసుకోవచ్చు. ఇక ముఖ్యంగా మరొక క్వశ్చన్ అనిపిస్తుంది ఏంటి అంటే అరటిపండు తీసుకోవడం వల్ల బరువు ఎలా తగ్గుతారు అని. ఖచ్చితంగా తగ్గుతారు. కానీ తీసుకునే విధంగా కనుక తీసుకుంటే ఖచ్చితంగా అరటిపండు వల్ల బరువు తగ్గుతారని చెప్తున్నారు చాలామంది ఫిట్నెస్ నిపుణులు. ఇంతకీ ఎలా తీసుకోవాలి అనే విషయానికి వస్తే అరటిపండుని ఒక అరటిపండుని రోజు తీసుకోవచ్చు. లేదు అనుకుంటే మనం ఈ విధంగా కూడా తీసుకోవచ్చు. అరటిపండుని జ్యూస్ లాగా చేసుకొని తీసుకోవాలి. అయితే కేవలం జ్యూస్ మాత్రమే తీసుకోవాలా అంటే దానికి ఒక పద్ధతి ఉంది. ఏంటంటే అరటిపండు జ్యూస్ చేసుకునేటప్పుడు ఒక అరటిపండు, కొద్దిగా మీగడ లేని పాలు, కొద్దిగా మీగడ లేని పల్చటి పెరుగు అంటే 1 టేబుల్ స్పూన్ మాత్రమేనండి. ఒక అరటిపండుకి 2 టేబుల్ స్పూన్లు లేదా ఒక పావు కప్పు పాలు, 1 టేబుల్ స్పూన్ మీగడ లేని పెరుగు, దానిలో కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసి గ్రైండ్ చేసుకోవాలి. అయితే గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇక తాగే ముందు కొద్దిగా దాల్చిన చెక్క పొడిని దానిలో వేయాలి. దాల్చిన చెక్క పొడి ఎంత వేయాలి అని కనుక అడిగితే చిన్న టీ స్పూన్ అంటే మనం చిన్న స్పూన్స్ ఉంటాయి కదా, దాంతో వేయాలన్నమాట. ఇక కరెక్ట్గా చెప్పాలి అంటే 5 చిటికెళ్ళ దాల్చిన చెక్క పౌడర్ కనుక ఈ అరటిపండు జ్యూస్లో వేసుకుని రోజు టిఫిన్ తినే ముందు కానీ లేదా అన్నం తినే 1 గంట ముందు కానీ తీసుకోవటం వల్ల చాలా సులువుగా బరువు తగ్గుతారని తెలుస్తుంది. దీని మీద చాలామంది టీనేజీ అమ్మాయిలు అలాగే 30 సంవత్సరాలు పైబడిన అమ్మాయిలు కూడా దీని మీద పరిశోధన అధ్యయనాలు చేయడం ద్వారా వాళ్ళు బరువు క్రమేపీ తగ్గినట్టు తెలుస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం? రుచి, ఫలితం ఒకే చోట ఉన్నాయని తెలిస్తే ఖచ్చితంగా మీరు పాటించడమే కరెక్ట్ కదా. ఇలాంటి ఎన్నో విశేషాల కోసం దయచేసి మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.